చూసారా, ఒక చాలా ఖరీదైన వస్తువే కావచ్చు, మరి గాజుతో తయారు చేయబడిన వస్తువు దాన్ని కింద పడితే పగిలిపోతుందని మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. అట్లాగే స్త్రీలు చాలా విలువైన వారు, అయితే చాలా ప్రశస్తమైన వారు, అయితే వారు సున్నితమైన స్వభావం కలిగినటువంటి వారు. వారి శరీర నిర్మాణం చూసినా చాలా సున్నితమైంది. అందుకే వాళ్ళని బలహీనమైన ఘటాలని ఆ విషయాలు ఎంచుకొని అని ఇక్కడ అర్థం. దేవుడు స్త్రీని అట్లు నిర్మించాడు. దేవుడు స్త్రీని అట్లు సున్నితంగా నిర్మించాడు. అది కూడా పురుషుడి యొక్క ఆనందం కొరకు. అంతేకాదు అతనికి అన్ని విధాల సాటి అయిన సహాయంగా ఉండాలని దేవుడు సృష్టించాడు. అంతేకాదు పురుషుని చుట్టూ ప్రేమను పంచి ప్రేమను ప్రకటించి ప్రేమతో అల్లుకునేటువంటి భార్యగా సృష్టించాడు. అందుకే ప్రభు మరి 128వ కీర్తన 3వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంది. ఆమె ద్రాక్షవల్లి. ద్రాక్ష అనేది ఇశ్రాయేలు దేశంలో ఆనందాన్ని పంచి ఇచ్చేటువంటి పంట. కాబట్టి ద్రాక్ష రసముతో వాళ్ళు ఆనందిస్తారు. ద్రాక్ష పంట వారికి ఆనందాన్ని ఇచ్చే పంట. అందుకే స్త్రీ ద్రాక్షవల్లితో పోల్చబడింది. అంటే మరి ఆయన లోగిట ఆయన భార్య, లేకపోతే పురుషునికి తన లోగిట అతని భార్య ద్రాక్షవల్లి వలె ఉంటుందంట. ఎంతో ఆనందాన్ని పంచి ఇచ్చేది స్త్రీ. దేవుడు ఆ స్త్రీని అట్లు సృష్టించకపోతే పురుషునికి అందులో ఆనందం ఉండదు. స్త్రీని దేవుడు అట్లు వైవిధ్యంగా సున్నితంగా పురుషునికి ఆనందాన్ని పంచి ఇచ్చే వ్యక్తిగా దేవుడు సృష్టించాడు. అందుకే ఆ స్త్రీని ఎంతో జాగ్రత్తగా కంటి పాప వలె చూచుకునే బాధ్యత పురుషునికి దేవుడు అప్పగించాడు. అందుకే ఆమె బలహీనమైన ఘటం. అందుకే పురుషుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి మానసికంగా కూడా ఆ స్త్రీ పురుషుని ప్రేమపై ఆధారపడేటట్టు దేవుడు చేశాడు. స్త్రీ ఎప్పుడు కూడా పురుషుని ప్రేమ కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. అందుకే దేవుడు కూడా పౌలు ద్వారా ఎఫెసీ పత్రికలో చక్కటి ఇన్స్ట్రక్షన్ పురుషునికి ఇవ్వడం జరిగింది. పురుషుడు లేకపోతే భర్త క్రీస్తు సంఘమును ఎట్లు ప్రేమించాడో అట్లు స్త్రీని పురుషుడు కూడా ప్రేమించాలని చెప్పాడు. అంటే స్త్రీకి ప్రేమ ఎంతో అవసరం. చూసారా, ఒక స్త్రీ తల్లిదండ్రుల యొక్క పాలనలో చిన్నప్పటి నుంచి పెరుగుతుంది. తల్లిదండ్రుల ప్రేమను పొందుతూ సున్నితంగా పెరుగుతుంది. తల్లిదండ్రులు కూడా ఇంట్లో అబ్బాయిల కంటే అమ్మాయిలకు ఎక్కువ జాగ్రత్తగా పెంచుకుంటారు. ఆమె శరీర తత్వాన్ని బట్టి, ఆమె అమ్మాయి కాబట్టి చాలా జాగ్రత్తగా పెంచుకొని పెద్ద అయిన తర్వాత ఎంతో కన్నీటితో, ఎంతో భారముతో, ఎంతో ఎక్స్పెక్టేషన్తో ఒక మంచి అబ్బాయికి ఇచ్చి వివాహం చేస్తారు. ఎందుకంటే ఆ అబ్బాయి కూడా వారి వల్లనే, అంటే తల్లిదండ్రుల వల్లనే తమ అమ్మాయిని చూసుకుంటాడు అని వాళ్ళు ఆశిస్తారు. ఎందుకంటే ఆమె స్వభావాన్ని బట్టి, శరీర తత్వాన్ని బట్టి. కాబట్టి భార్యనట్లు చూసుకున్న బద్దులై ఉన్న, ఎందుకంటే బలహీనమైన ఘటం. ఆమె ఇంతవరకు తల్లిదండ్రుల మీద, వారి ప్రేమ మీద ఆధారపడి జీవించింది. ఒక పురుషునికి అప్పగించబడినటువంటి అమ్మాయి, ఒక పురుషునికి అప్పగించబడినటువంటి ఈ స్త్రీ అట్టి ప్రేమను ఆ భర్త దగ్గర పొందుకోవాలని ఆశిస్తుంది. ఎప్పుడు కూడా పురుషుని ప్రేమ మీద ఆధారపడే తత్వం దేవుడు స్త్రీకి ఇచ్చాడు. హల్లెలూయా! ఎంత గొప్ప అద్భుతమైన నిర్మాణం, ఎంత గొప్ప అద్భుతమైనటువంటి ప్లాన్ దేవుడిది ప్రియులారా. దేవుడు ఎంత ఆశ్చర్యంగా సృష్టించాడు. చాలాసార్లు పురుషుడు అనుకుంటాడు స్త్రీకి తన గురించి అంతా అర్థమైంది లేని. పెళ్ళి అవగానే పురుషుడు ఎక్స్పెక్ట్ చేస్తాడు, స్త్రీకి అన్నీ తెలుసు, ఖచ్చితంగా వాళ్ళ మమ్మీలాగా అన్నీ వెంటనే చేసి పెట్టాలి. కాబట్టి పురుషుడు స్త్రీని అట్లా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. పెళ్ళి అవగానే చాలా ఎదిగిపోయి అన్నీ తెలిసిన స్త్రీ వల్లే ఆమె అన్నీ చేయాలి అని అనుకుంటాడు. కానీ ఆ స్త్రీ కూడా ఇంట్లో చాలా సుకుమారంగా పెరిగి తన దగ్గరికి వచ్చిందనే విషయాన్ని మరిచిపోతూ ఉంటాడు. ప్రియులారా, ఆ విషయాన్ని గుర్తించాలి ప్రతి పురుషుడు. మీరు ఎటువంటి కుటుంబాల్లో పెరిగినా సరే, అది బీద కుటుంబమైనా ధనవంతమైన కుటుంబమైనా, అమ్మాయే, అబ్బాయి. కాబట్టి ఆ స్త్రీ వారిదైన శైలిలోనే, అదే రీతిలోనే తమ తల్లిదండ్రుల చెంత ప్రేమలో పెరుగుతుంది. నీవు ధనవంతుడవైనంత మాత్రాన
బీదరికం నుంచి వచ్చినటువంటి అమ్మాయి అయినా సరే ఆ అమ్మాయి శరీర తత్వాన్ని బట్టి తల్లిదండ్రుల చేతిలో ప్రేమతో పెంచబడింది. ఇప్పుడు నీవు కూడా అట్టే ప్రేమను పంచాలి. అందుకనే దేవుడు చక్కటి పదాన్ని ఉపయోగించాడు. క్రీస్తు సంఘమును ప్రేమించినట్టు క్రీస్తు సంఘాన్ని ప్రేమించి ఏం చేశాడు? ప్రేమించి తన ప్రాణం ఇచ్చాడు. కాబట్టి భర్తలు కూడా తమ ప్రాణమిచ్చి భార్యలను ప్రేమించాలి. అట్టి ప్రేమను చూపించాలి, అట్టి ఔదార్యాన్ని చూపించాలి. ప్రియులారా, మరి స్త్రీలను అట్లు ప్రేమించాలి, మీ భార్యలను అట్లు ప్రేమించాలి. ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే, బలహీనమైన ఘటమని భార్యను సన్మానించాలి. సన్మానించాలంటే ఆమెను మరి గౌరవించాలి, ఆమెకు ప్రాపర్ ప్రేస్ ఇవ్వాలి, ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలి అని అర్థం. అసలు ఆదాము హవ్వను తయారు చేసినప్పుడే ప్రభు అన్నాడు, చూడండి ఒక మాట, ఆదికాండంలో 2:24 కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమైంది. వారు ఏక శరీరమైందురు. తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి మరి భార్యను హత్తుకొనును. ఇంతవరకు తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి కుమారుడు ఇప్పుడు భార్యను హత్తుకుంటాడు, అంటే భార్యతో కలిసిపోతాడు. ఇప్పుడు భార్యనే తనకు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. అట్లని తల్లిదండ్రులను కించపరచాలని కాదు, తల్లిదండ్రులకు కూడా వాళ్ళు కూడా భార్య భర్తలుగానే ఉంటున్నారు. తల్లిదండ్రులు కూడా తండ్రి తల్లి అంటే భార్య భర్తలుగా ఉంటున్నారు. కాబట్టి నీ తండ్రికి కూడా తల్లి ఉంది, అంటే నీ తండ్రికి కూడా భార్య ఉంది. కాబట్టి అయితే నీకు ఇప్పుడు భార్య వచ్చింది, అంటే నీకు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి వచ్చింది. కాబట్టి భార్యను హత్తుకొనాలి, భార్యను ఘనపరచాలి. కొంతమంది జీవితాల్లో పెళ్ళి కాకముందు ప్రేమించడం కొరకై ప్రేమించేటువంటి వ్యక్తులను ఎంతగానో గౌరవిస్తారు, ఎంతగానో విలువగా చూసుకుంటారు. మరి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్తారు, అంతవరకు చాలా జాగ్రత్తగా గౌరవంగా ప్రేమతో మరి చూస్తారు. ఒక్కసారి పెళ్ళైన తర్వాత ఆ ప్రేమ అంతా ఎవాపరేట్ అయిపోతుంది, ఆవిరిగా అయిపోతుంది. మరి ఎప్పుడు ఘర్షణలు, ద్వేషము, తక్కువగా చూట్టాలు మిగులుతూ ఉంటాయి. ప్రియులారా, పెళ్ళి అవ్వగానే చాలామంది స్త్రీల యొక్క ఆ యొక్క కళలు సంపూర్ణ కరిగిపోతాయి. మరి స్త్రీలు ఒక రకంగా పెళ్ళవగానే పురుషులకు లోబడి కనుసన్నుల్లో దాసిలుగా నడుచుకోవాలేమో అన్నట్టు పెళ్ళి అయినటువంటి స్త్రీలు మరి తలంచుకుంటూ ఉంటారు. నీ జీవితంలో భార్యకు అందరికంటే ఎక్కువ స్థానం ఇవ్వాలి. క్రీస్తు మరి సంఘాన్ని అట్లు ప్రేమించాడు కాబట్టి ఆయన తండ్రిని వదిలిపెట్టి ఈ లోకానికి దిగి వచ్చి తన ప్రాణాన్ని తన సంఘం కొరకు ధారపోసాడు, తన ప్రాణం ఇచ్చాడు, తన తండ్రి దగ్గర ఉన్న మహిమను వదిలిపెట్టాడు, ఈ లోకంలో మనిషిగా వచ్చాడు, ఈ లోకంలో శరీరాన్ని ధరించి మన కొరకు అనేక అవమానాలు పొంది తన ప్రాణమును పెట్టాడు, తన రక్తమును కార్చాడు సిలువలో. ఎందుకు? నిన్ను నన్ను ప్రేమించి, అంతగా ప్రేమించి తన ప్రాణమును లెక్క చేయలేదు, తన ప్రాణం నిచ్చి మనల్ని ఆ రక్తంలో కడిగి శుద్ధి చేసి మనల్ని తన పిల్లలుగా చేసుకున్నాడు, మనకు దగ్గరగా చేరువుగా అయ్యాడు. అట్లాగే భర్త ఖచ్చితంగా భార్యను అంతగా ప్రేమించాలి అని వాక్యం ఘోషిస్తుంది. క్రీస్తులాగా ప్రేమిస్తేనే ఆ స్త్రీ నీకు ఆనందాన్ని పంచిస్తుంది. ఎఫెసీ 5:28 అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులైన తమ సొంత శరీరాల వలె. ఒకసారి పెళ్ళవగానే వాళ్ళు ఏక శరీరం అవుతారు. స్త్రీ శరీరము తన శరీరమే. స్త్రీని నీవు అవమానపరిచి గాయపరిస్తే నిన్ను నీవు గాయపరుచుకుంటున్నావు. ప్రియమైన సహోదరుడా, పురుషులారా, మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. నీ భార్య నీవు సన్మానిస్తున్నావా? దేవుడు నీకు ప్రత్యేకంగా ప్రేమించి ఇచ్చిన భార్యని తలంచి ఆమెను ప్రేమిస్తున్నావా? ఆమెను సన్మానిస్తున్నావా? అన్ని విషయాలు ఆమెను సపోర్ట్ చేస్తున్నావా? తన శరీరమును ద్వేషించిన వాడెవడును లేడు, కానీ ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొను. కాబట్టి ప్రతివాడు తన శరీరాన్ని ఎట్లయితే సంరక్షించుకుంటాడో అట్లాగే తన భార్యను పోషించి సంరక్షించుకోవాలి. ఆ బాధ్యత నీ మీద ఉంది. తల్లి తండ్రి బాధ్యతలు కూడా నీ మీద ఉన్నాయి. తల్లి తండ్రి వారి కుమార్తెను ఎట్లు పెంచారు, నీవు అట్లు ఆ బిడ్డను చూసుకోవాలి. భార్యను మరి నీవు విస్మరిస్తే దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడు. ఒకవేళ రక్షణ లేని స్త్రీ అయితే నీ భార్య, ఆమె కొరకు ప్రేమ చూపించాలి, ప్రార్థన చేయాలి,
ఆమెకు వాక్యం చెప్పాలి, ఆమెను నీ సొంత శరీరంగా చూసుకోవాలి. ప్రేమైన సహోదరులారా, మీ భార్యలను ఎట్లు ప్రేమిస్తున్నారు, మరి ఎట్లు ఘనపరుస్తున్నారు? ఆ విషయంలో ఒకవేళ మీరు ఫెయిల్ అయింటే, ఓడిపోయింటే ప్రభుత్వంలో ఒప్పుకొని ప్రభుకు అప్పగించుకుని దినం నుంచి మీ కుటుంబాన్ని నిర్మించుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన చేసుకుని. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకునైనా పురుషుల విషయమై మీరు మాట్లాడించిన మాటలు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క పురుషుని విషయంలో మీ బలమైన కార్యం జరిగించండి ప్రభా తండ్రి. విశ్వాసులైనటువంటి పురుషులు మరి విశ్వాసానికి తగినట్టు మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్ తగినట్టు ప్రవర్తించి భార్యలను ఆధ్యాత్మికంగా సంపాదించుకోవడానికి, కుటుంబ నాశనం నుంచి విడుదల పొందడానికి సహాయం చేయండి. వారు కూడా రాబో పరలోకంలో తమతో సమాన వారసులనే విషయం ఎరిగి ఈ భూలోకంలో ఉన్నంతసేపు ఏ పాత్రలో అయితే ఉండాలో ఆ పాత్రలో ఉంటూ మీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. ఏదైనా ఇంకా ప్రతి కుటుంబాన్ని దినం దర్శించండి. ఎవరైతే ఏ బాధలు ఉన్నారో నాకు తెలియదు, కుటుంబాలు విడిపోయి ఉంటే కలపండి నైనా. విడాకులు తీసుకునేదానికి ప్రయత్నం చేసిన వాళ్ళని ఈ దినమే కలపండి. విడాకులు తీసుకుని ఆత్మను వేసిన వాళ్ళలో బంధిస్తున్నాం నైనా తండ్రి. వారినైనా కుటుంబాల మధ్యలో లేకపోతే భార్యాభర్తల మధ్య గొడవలు సృష్టిస్తున్న దురాత్మలు బంధించండి నైనా. దురాత్మలు ఎవరు ప్రేరేపిస్తున్నాయో ప్రభా వారిని సంపూర్ణ కంట్రోల్ చేయండి ప్రభా. భార్యలను సంపూర్ణంగా ప్రేమించే భర్తలుగా చేయండి. అలాగే భర్తలకు సంపూర్ణంగా లోబడే భార్యలుగా వారిని మార్చమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో మిచ్చలకు సంపూర్ణంగా అప్పగించుకుంటూ ఉన్నాం తండ్రి ప్రభా. అంతేకాదైనా ఎవరికి ఆర్థిక సమస్యలను నలిగిపోతున్న కుటుంబాలుంటే వారిని ఇప్పుడే విడుదల చేయండి. అలాగే తండ్రి వ్యాధి బాధలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఇప్పుడే ముట్టి సంపూర్ణ స్వస్థత ఇచ్చేయండి. భర్త భార్య ఎవరైనా సరే ముట్టండి, బాగు చేయండి. కుటుంబాలు మీ బలమైన కార్యం జరిగించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.